అది విచిత్రంగా పూలు పూస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ. చెట్టు పైన అయితే కొన్ని మామిడి పళ్ళు అయితే పండిపోయి ఉన్నాయి, చూపిస్తున్నాను మీకు. ఈ కాయలు కోయడానికి చెట్టుకి ఎక్కడం లేదు, అంతలా కుట్టాయి అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. లాస్ట్ బ్లాగ్ చూసారు కదా, మా మాయ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నామని చెప్పేసి ఒక బ్లాగ్ అయితే చేస్తాను. కొండపోడు వ్యవసాయం ఇది చేస్తూ దాన్ని ఇదంతా కూడా. సో ఆ వీడియోలో అయితే చెప్పుకుంటాను. ఎవరైనా చూడకుంటే మాత్రం ఒకసారి నేను కార్డ్స్ చూడండి, లేకుంటే ఐ కార్డ్స్లో పడిన వీడియో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. మా గిరిజన ప్రాంతంలో ఈ కొండపోడు వ్యవసాయం ఏ విధంగా చేస్తారనేది ఆ వీడియోలో అయితే ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే మా మాయ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాము. లాస్ట్ మంత్ మనం కొన్ని మామిడికాయలు అవన్నీ తీసుకున్నాం కదా, అక్కడైతే కొన్ని ఉండిపోయి చిన్న ఉండేసి తర్వాత మంచి కొన్ని కాయలను కూడా పక్కనికి రాకుండా ఉండే ఆ కాయలు అయితే ఉన్నాయి, అవి తీసుకుందామని చెప్పి ఈరోజు నేను నిర్మల తర్వాత మా చిన్న కోడలు కలిసి వెళ్తాం అనమాట. సో అక్కడికి వెళ్ళి కొన్ని మామిడికాయలు తీసుకొని మరలా ఇంటికి అయితే వద్దాము. మీకైతే బ్లాగ్ అనేది తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని బ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ బ్లాగ్స్ యూట్యూబ్లో ఫాలో అవుతుంది. సరేనా, ఇప్పుడైతే వెళ్ళి ఈ మామిడికాయలు అనుకోవడం తీసుకుందాము. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి, ఈ కొండలు అయితే ఇలా ఉంటాయన్నమాట. ముందర ప్రకృతితో చాలా మంచిగా పచ్చదనంతో నిండిపోయి ఉంటాయి ఇలా అనమాట. ఈరోజు అంతా ఎండ అయితే లేదు, ఫుల్గా ఇంకా మబ్బులు అయితే ఉన్నాయి, ఇంకా వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడండి, ఆకాశంలో అయితే ఇలా ఉంటుంది చూసారా, నల్లటి మేఘలతో అయితే ఇలా కప్పుకొని ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా వర్షం అయితే వస్తుంది. నిన్న 5 గంటలు చేసి ఇంకా వర్షం అయితే వచ్చింది, చూడాలి మరి ఈరోజు ఎలాగ ఉంటుందో. ఇక్కడైతే నిర్మల తర్వాత చిన్న మద్దతు తర్వాత మా అన్య అయితే ఉన్నాడు అనమాట రాజు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనోడు అయితే తీసుకుంటాడు. నిర్మలాలు కట్టప్పులు సంచిలా నిర్మల తర్వాత వచ్చి కావ్య అనమాట. నిర్మల తర్వాత మా కావ్య కోడలు. ఇక్కడ చూడండి, ఇక్కడే ఉన్నాయి ఎట్టున్నాయి ఇక్కడ అంతే. టవర్లో చూడండి, వాటర్ బాటిల్ అంతే. నేను సంచిలా అనుకోవడానికి పట్టుకొని ఉన్నారేమో అనుకుంటున్నా. పదండి వెళ్దాం, ఇంకెక్కడ టైం అవుతుంది. ఇంకెంత ఇక్కడ చాలా పనసకాయలు అయితే ఉన్నాయి. లాస్ట్ టైం మనం తీసుకొని తిన్నాం కదా పండు చెట్టు దగ్గర, అదే చెట్టు అనమాట. ఇక్కడ ఇది పనసకాయలు అయితే ఉన్నాయి, పండిపోయిన కూడా ఉన్నాయి. కింద అయితే పడిపోతున్నాయి, ఆవులు అయితే తినేస్తున్నాయి. చూడండి, ఆవు అయితే ఎలా తినేసింది. అది నిర్మల తీస్తుంది ఒకసారి. ఇది చాలా పెద్ద కాయ ఉంది. ఏరా రాజు తినట్లేదా వాళ్ళు? తింటారు ఈ టైంలో అయితే ముమ్మరంగా అవుతున్నాయి మన ప్రాంతంలో కదా పనసకాయలు అని కూడా పండుతున్నాయి. ఇక్కడ ఆ చెట్టుకా వద్దులే, ఇంకా మనం వెళ్ళాము అక్కడికి. ఈ మధ్యలో ఒక పనస చెట్టు అయితే కనిపిస్తుంటుంది, ఇది ఇక్కడ పండిపోయి బద్దలైపోయింది. ఇదంతా కూడా దున్నేస్తారన, కిందన గడ్డ అయితే తీస్తారు. ఇక్కడ వరి నార అయితే వేస్తారు అనమాట మన వాళ్ళు. ఈ వారం లేదంటే వచ్చే వారానికల్లా ఇక్కడ వరి నార అయితే వేస్తారు. చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయిపోయి చెప్పలేము ఇంకా. మరి ఉన్నాయరు అక్కడ పోయట్లేదు వాళ్ళు, ఎక్కట్లేదు. సీమలు ఉన్నాయి ఎక్కువ. మనం ఎక్కుదాం రేపటికి. తీసుకెళ్ళి ఓకే, పండితే తీయగా ఉంటాయి కదా, కొన్ని కుళ్ళిపోతున్నాయి అక్కడ. అవి అందరు వద్దులే, మనం అవుదాం ఈరోజు. అదే అది అందరి చెట్టు కదా, అందరి చెట్ట సొంటరు వాళ్ళదా, ఇది రాజు వాళ్ళది అనమాట. చూపించుకాయ నువ్వు ఇప్పుడు దాకా వీడియో తీస్తావు, నువ్వు మరేం చేస్తాను నువ్వు అందరూ కొడతావు నాకు, వీడియో తీస్తాను కదా. మా బంటి గడికి చూడండి, ఇక్కడ గజ్జ అయితే పడిచింది వీడికి. ఆ గజ్జ నాకంటే చాలా మంచివాడు అనమాట. ట్రీట్మెంట్ చేయించుకోవాలి తీసుకెళ్ళి తీసుకోవట్లేదురా. మరి మామూలుగా అనుకున్నావా? మామూలుగా పద వెళ్దాం మరి, పద. ఏది అది దోనకర్ర ఇది? ఓకే పదండి. తెరిచి ఉదయం నుంచి కొంచెం మబ్బుగా ఉంది, ఇప్పుడు కొంచెం చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. మనం ఆడకాయలు కొయ్యకుండానే వర్షం స్టార్ట్ అవుతుందేమో అలానే అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూద్దాము. కోసేలోపు ఇంకా వర్షం వచ్చేలా అయితే ఉందన్నమాట. గుడిసె దగ్గరికి వెళ్ళాలి. చూడండి వచ్చారు చెప్తుంది. గుడిసె ఉన్నా సరే ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. మనమైతే ఇంకా మామిడి చెట్ల దగ్గరికి అయితే వచ్చు. ఈ మామిడి చెట్లు అయితే కావు, కొద్ది ముందుకు వెళ్తే అక్కడ ఉన్నాయన్నమాట మావి.
ఇవి వచ్చి మా పెద్దనాన్న వాళ్ళు. అది అయ్యో కావ్య కాయలు అక్కడ ఉండి నువ్వు మొన్న నిర్మల కూడా వచ్చింది కదా ఆ రోజు, ఉమ్. ఇక్కడ ఉండిన కాయలే ఒక్కటి లేవు. ఒక్క మామిడికాయ కూడా లేదు. ఆ రోజు మీకు చూపించాను చూడండి, అదేదో ముంత మామిడి సంథింగ్ చాలా పేర్లు అయితే పెట్టారు మీరు దానికి. ఇది ఈ చెట్టుకే ఏది ఎట్టు అది ఏ పూలు పూస్తాయి. విచిత్రంగా పువ్వులు పూస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ. ఆహా. బాగుంది ఇది. పువ్వులు పూస్తున్నాయి. మీరు మధ్యలో ఇవైతే చూస్తున్నట్టు. దసరా అవుతాయేమో, ఈ పువ్వులు పూస్తున్నాయి కదా ఇప్పుడు. ఆ పైనుంచి రెడ్ ఆకులు అవుతుంటాయి కానీ కింద నుంచి ఇక్కడ పువ్వులు అవుతున్నాయి అనమాట. ఈ చెట్టు నిండా కాయలు అవుతుండే, ఆ కాయలు అయితే ఒక్కటి కూడా లేవు. కోతులు తినేస్తే లేకపోతే మనుషులు కోస్తారు ఇంకేమైపోయి తెలియదు కానీ. గాలివాన కూడా వచ్చింది, అవి కూడా పడిపోండి. ఏమో గాలివాన లేకుంటే దేనికి మరి తెలియదు కానీ మొత్తం ఇంకా రాలిపోయి లేకపోతే ఏమైపోయి మనకు తెలియదు. ఒకటే మామిడికాయ ఉంది ఈ చెట్టు. ఇది ఈ మామిడికాయలు భలేగా ఉంటాయి అవి. ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి మామిడి చెట్టు దగ్గర కాయలు. ఇల్లు తెచ్చి ఒక కాయ ఒకటి తిప్పి బాగుతుంది మా పిన్ని పర్లేదు, వచ్చింది. ఒక్క దెబ్బ తినే ఒక్క కాయ కోసం వీళ్ళు. నీకు ఇచ్చేస్తానే. కాయలు కనిపించట్లేదు, కొన్ని కాయలు మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఆ కాయ భలే ఉంది. సో మనమైతే ఇంకా మన చెట్ల దగ్గరికి వెళ్ళేసి ఈరోజు మన మామిడికాయలు అవన్నీ కూడా కోసి పట్టుకొద్దాం. బంటిగాడ ముందుకు వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి అయితే నడిచి చెట్ల దగ్గరికి అయితే వస్తాం, మామిడికాయల చెట్ల దగ్గరికి. మామిడికాయ చెట్టు కాడ. ఇదిగో ఈరోజు అయితే మనము దీన్ని ఉపయోగించి మామిడికాయలు అయితే ఒక్క తీయబోతున్నాము. చెట్టు కాడే ఉన్నాయి, ఒక చెట్టు దగ్గరేనా చూద్దాం. లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాం కదా, ఇదే అనమాట. అంటే ఇది వేరే మా మాయ అయితే తయారు చేశారు దీన్ని. లాస్ట్ వీడియోలో మనం కోసం కదా ఆ దోనకర్రలు ఉపయోగించి, అవి వేరే వాళ్ళు అనమాట, సౌకర్ వాళ్ళవి. ఇది ఇలా తయారు చేసాడు, బాగుంటుంది ఒకటి తయారు చేయాల్సి అంటే ఇలా తయారు చేసాడు అనమాట. ఈ చెట్టు దగ్గరే మామిడికాయలు అయితే ఉన్నాయన్నమాట. నిర్మల ఏదో పట్టుకుంది. ఏటి మెడకు పెట్టుకుంటావు అది? కాదు, చూసేలాగా పెట్టలేము ఎందుకంటే అసలు ఇంటికి ఉండట్లేదు కదా. ఏదో వాయిస్తుంటాయి ఎక్కువగా. మా వాళ్ళు ఆవులకి మేకలకి కడతారనమాట, దొంగ అయి తిరుగుతుంటాయి కదా వాటికి. సో కోసేద్దాం. ఇంకా కొన్ని అయితే కాయలు ముదిరినట్టుగా ఉన్నాయి ఇక్కడ. కొన్ని లేతగా ఉన్నాయి, అంటే పాకంకి వచ్చేవి కోద్దాం. పరుగు వచ్చినవి కొన్ని చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఇంకా పరుకు రానివి కొయ్యద్దు, ఇంకా కోసేద్దాం ఈరోజు. ఈ పైన అయితే కొన్ని కాయలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇదిగో కొన్ని మంచిగా పరుకు వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కూడా కోసేద్దాం. చాలా చిన్నవి ఉన్నాయి, చికాకు ఉంటాయి. ఇన్ని కాయలు తినడానికి బాగుంటాయి, కత్తి అవసరం లేదు. అవసరం లేదు కాకపోతే డైరెక్ట్గా ఇంకా మామిడి పళ్ళు ఎలా తింటారో అలా తినేవచ్చు. ఆవులు తిన్నట్టు తినేదాం. కింద ఆవులు అయితే తిరిగేసి ఉన్నాయి పుల్లుగా. ఇంకా చిన్న కాయలు బాగుంటాయి. ఆకనికి రాలేదు. ఏం చేస్తున్నాను నువ్వు? ఏం ముట్టలేదే, చెయ్యిలో పెడితే అసలు వచ్చి ఇలా పడిపోయింది. ఇంకా ఏదో మంత్రగత్తిలాగా చెప్తున్నాను. మంత్రగత్తి అయిపోతే నిజం బాగుంటుంది. ఇది కాయ, ఇది కాయ చూడండి ఇలా ఉంది. నిర్మల తీసింది, ఇది పట్టుకుంటూ వచ్చిందంట. అదేదో పాడైనట్టుంది. అది ఏది పాడైంది కాబట్టి నా చేతికి వచ్చింది. ఇది కుళ్ళిపోయింది. ఇది ఇటుపక్క బాగుంది, ఇటుపక్క అయితే కుళ్ళిపోయింది. ఇది తినేస్తాను, పర్లేదు. ఇచ్చే అక్కడ పురుగులు ఉండాలని కోరుకుంటున్నాను. కదా. సో ఇప్పుడైతే మనం మామిడికాయలు అయితే కోసేద్దాం. బాగుందా? పండిపోయింది, బాగుంది. ఈరోజు మనం దీన్ని ఉపయోగించి మామిడికాయలు అయితే తీసుకుందాము. ఎలాగొస్తాయో చూద్దాం ఒకసారి. ఎవరైనా దాంతో ఉపయోగిస్తే తీస్తారు మామిడికాయలు. నువ్వేటి చేతకు వస్తావా? ఏ చేత్తో కొయ్యబెట్టు మరి దానికి ఉపయోగిస్తాడు. అయిపోతా చూడు. నా మీద పంచులు వేయకు. రాజుగారి మీద పంచులు వేస్తావా? జారిపోతున్నాయి ఇవి. చెప్పినాం కదా, అక్కడ కాయ చూడే పామెడు తినేసింది. నిజంగానే వినే వాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు. పాము అంటే తినేసిందట. పాములు తింటుంటాయి, నీకు తెలియదు అది. ఏం మాకు తెలీదు, నీకు అన్నీ తెలుసు. ఇలా కోస్తున్నాము. కనిపిస్తున్నాయా ఇవి కాయలు? మొహం మీద కొట్టేద్దాం. తీసుకో. కొన్ని కాయలు అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే పక్కన కూడా రాలేదన్నమాట అవి. తర్వాత నిర్మల చెట్టు పైకి ఎక్కుతుంది. చెట్టు పైకి సుసి వచ్చి ఉంటే బాగుండు. సుసి అయితే బాగా వస్తుంది అప్పుడు. తీసుకొని రావాల్సింది మీ సుసికే. మా సిరి వచ్చింది ఈరోజు, అవ్వట్లేదు. పట్టుకో. మొత్తానికి చెట్టు పైకి ఎక్కుతాను, కొన్ని కోసేస్తాను. కొన్ని కోసిన తర్వాత చేత్తో అనమాట, చేత్తో కోసి కిందకైతే పంపిస్తాను. మిగిలినవి దూరం ఉంటాయి కదా, అవైతే దోనకర్రతో కోసేద్దాం. దీంతో కర్ర పొడవైపోయింది చూడండి. ఈ దగ్గరికి వచ్చి ఒక 15 అడుగుల పైన ఉంటుంది అనమాట. ఇది ఇంత పొడవుతో అవ్వట్లేదు. నువ్వు అన్ని అడుగులు ఉన్నావా?
అన్న అడుగులు ఉంటే నీ పక్కన నేను ఎందుకుంటాను. అదే చెప్తున్నా, టవర్ లాగా ఎదగాల్సింది. అంతే అది అవకాశం నాకు లేదు అప్పుడు. అమ్మ ఎక్సర్సైజ్ బాగుంది. కేచ్ పట్టేదే వాళ్ళు రండి, కిందకి రండి. ఆగు మాడగా తింటాను కానీ మాడికాయ కొడతాను చూడు, పురుగులు మొత్తం తినేసిన. పడే అటు నీ పడతావా? ఆగండి, పండిపోయిన మాడకాయ తింటే బాగుంటుంది. చెట్టు పైన పండింది తింటాను. పురుగులతో ఉన్నది. నాకు డిస్టర్బ్ చేయకండి, ఆగండి. ఏ లోపల బాగున్నాయి మామిడికాయలు ఎక్కువగానే. ఏ పాము, పాముని నిజంగానే పాము. పాముని నేను భయపడను. చెట్టు పైన అయితే కొన్ని మామిడి పళ్ళు అయితే పండిపోయి ఉన్నాయి, చూపిస్తున్నాను మీకు. ఇదిగో ఇదొకటి, ఇదొకటి పండిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? ఇదొకటి, ఇదొకటి. చాలానే పళ్ళు పండిపోయి ఉన్నాయి. కొన్ని అయితే కోసి కిందకైతే దించాము. ఇది కూడా పండు అనుకుంటా, కాయ. అది కాయమయ్యా. అవన్నీ కూడా కాయలే. ఇవైతే మంచిగా పండిపోయినాయి, చూడండి ఇలా పండిపోయినాయి. ముగ్గురికి 3 ఉన్నాయి. నీవే తింటావు కావ్య? నాకు ఇది కావాలి. ఇది కావాలా? అది కులిపోయి ఉంటుంది. సరే, ఇది తినేసిన తర్వాత నిర్మలకి ఇద్దాం. చూడండి, చెట్టు పైన పండిన మామిడి పళ్ళు చాలా బాగుంటాయి. ఇందుగో మా అక్క కిందకుంది. అక్క తీసుకో, ఇదిగా నెత్తి పడతలే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఏమైందే? ఆసక్తిపోతలాగా ఉంటుంది. చూడండి, బాగుంది, అమోఘం. దీని టేస్ట్ని దేంతో ఇంకా పోల్సని వర్ణించలేము. ఇంకా దాని అదే ఇంకా అక్కడికి వెళ్తే దాన్ని దేంతో పోల్చలేము. ఇంకా ఏమో మనకు తెలియదు, కానీ ఈ చెట్టుది ఇంకా బాగుంది. తింటూ కోస్తున్నాం. మధ్య మధ్యలో చిన్నగా చినుకులు కూడా వస్తున్నాయి. ఇంకా చూడాలి తర్వాత ఇంకా ఈ వర్షం అనేది పెద్దగా అవుతుందో లేకుంటే అలా తగ్గుతుంది అనేది. చూసారా, పురుగులు ఉన్నాయి మట్టి లోపల. టేస్ట్ కానీ చెప్తున్నాను, పురుగులు కాదు. మీరు మాటలు ఎక్కువైపోతున్నా. డిపార్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోకి. అవును, నెక్స్ట్ ఎగ్జామ్కి నీకు డిపార్ చేసి ఇస్తున్నారు. ఇంటింటి జాబ్ అన్నమాట. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఆడపిల్ల అత్తరింట్లో చేసే పనులు అన్నమాట. పుట్టింట్లో నేర్చుకుంటారు, అత్తరింట్లోకి వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తారు. ఇంకా శంకాల బాబు నెత్తిపైన బుట్ట, చేతిలో గిన్నెలు. సో ఇది తిన్న తర్వాత మనం ఇంకా కోసం తినేసావమ్మా, అది కుళ్ళిపోయింది. తినేసాం. కాకపోతే బాగుంటుంది, పురుగులు ఉన్నాయి తెలుసా టేస్ట్. సో ఇప్పుడైతే కొన్ని కాయలు కూడా ఉన్నాయి. ఇటుపక్క అంతా కూడా కోస్తాము. ఈ 2 కొమ్మలు అయితే ఉన్నాయి అనమాట. ఇవి కోసిన తర్వాత మనం కిందకి దిగుదాము. దిగేసి మిగిలిన చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లలో కూడా కోసేద్దాం. తర్వాత అక్కడ పైన తాగడ పైన మన లాస్ట్ వీడియో కోసం కదా ఫస్ట్, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ కూడా ఉన్నాయి. బోల్ వచ్చరే, బోల్ వచ్చరే నిర్మల, ఏమున్నాయి రే? బోల్ వచ్చరే, దొరుసుకి మరబారు దోర్. ఇప్పటికొచ్చి నిర్మలతో ఫస్ట్ టైం అనుకుంటాడు ఏం మాట్లాడ్డా. అదొకటి, కొండ భాష ఒకటి, మా భాష అది కూడా మాట్లాడలేదు. బంటి రాపట్టు ఎంత తింటావు? అవును రా, ప్రశాంతంగా తిననివ్వండిరా. నీకు కేసు పట్టరా. కాయలు బాగున్నాయి రా. కచ్ ఒక పక్కకి తిని తిని పడుతుంది. అవునవును, మంచిగా తింటుంది, పడుతుంది. కాయలు కూడా బాగున్నాయి, మంచిగా పక్వానికి వచ్చాయి, రెడ్గా ఉన్నాయి. అది తిగ్గో పడగొచ్చింది. కోసేద్దాం ఇంక రండి. చెట్టు పైన మామిడికాయలు అయితే కోసాము. ఇక్కడ కొన్ని ఉన్నాయి. తర్వాత అది వెనకాల నిర్మల దాసిస్తుంది అనమాట. అటు పక్క అక్కడ కొన్ని ఉన్నాయి. ఇదిగో అక్కడెక్కడ ఇలా పెట్టాం. పళ్ళు ఎక్కడ ఉన్నాయి కోసినవి? తినేసారు మొత్తం. పిట్టలు తినేసేసాగా. ఏది ఇది బాగుంటుంది. ఒకటి మధ్య మొత్తం పాడైపోయింది ఇది. సో ఇలా కొన్ని అయితే తీసాము. పాములు కూడా తింటాయి. ఏమో మాకు తెలియదు.
సో ఇన్ని కాయలు అయితే ఈ చెట్టు దగ్గరవి మేమైతే కోసినవన్నీ కూడాను దగ్గరికి ఒక 3 టబ్బులు దగ్గరికి వచ్చాయన్నమాట. ఒక చెట్టు ఏం తింటున్నాను నిర్మా? చెట్టు దగ్గర అయితే ఒక 2 కాయలు అయితే విడిచిపెట్టాము. ఇది ఇక్కడ చెట్టు కాపల కోసం అనమాట. బాధపడకుండాను మనకి ఎన్నో పళ్ళు ఇచ్చింది, అందుకే 2 పళ్ళు ఇచ్చింది దీనికి. మామిడి పళ్ళు తర్వాత సంగతి అది 3 పోన్లే తినని. మా నిర్మల వచ్చి ఎన్నైనా తినేస్తానంటుంది. ఇది చెట్టులో పండే మామిడి పళ్ళు బాగుంటాయి. ఇది తింటుంది ఇది ఇందా. సో మిగిలిన చెట్ల దగ్గర కూడా కోసేద్దాము. ఇక్కడ ఒక చెట్టు ఉంది, తర్వాత వెనకాల ఇది పంచ చెట్లు, ఇళ్ళ కిందకి అవుతుంది ఒకటి, అక్కడ ఒక చెట్టు అవుతుంది కొన్ని. తర్వాత ఇది ఈ చెట్టు దగ్గర నిర్మలన కావ్య అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు. ఏటైంది? జాగ్రత్త తీసుకెళ్ళేసి మరి రండి త్వరగా, మిగిలినవి కోస్తుంటాను నేను. ఇప్పుడు ఆ చెట్ల దగ్గర ఉన్నవి వాళ్ళు వచ్చేసరికి అక్కడక్కడ ఉన్నవన్నీ కూడా కోసి ఒక దగ్గర పెట్టేస్తుంటే వాళ్ళు మళ్ళీ వచ్చి అవన్నీ కూడా పట్టుకెళ్తారు. తర్వాత అక్కడ తాగడ దగ్గర ఉన్నవి ఇప్పుడు కొద్దామంటారు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా కొద్దామంటారు తెలియదు. సో ఈ రోజు అయితే ఇవన్నీ కూడా తీసుకుందాము. ఈ తీసుకున్న మామిడికాయలన్నీ కూడా మీకు ఏం చేస్తామని చెప్పడం మర్చిపోయాను కదా, అమ్మడానికి అయితే కాదు, ఇవన్నీ కూడా మేము మగ్గబెట్టుకొని తినడానికి అనమాట. ఇంట్లో వీటికి ఏ విధంగా మేము మగ్గబెడతాం అనేది ఆ చిన్నగా మీకు అయితే చూపిస్తాను. ఈ చెట్టులో ఉన్న మామిడికాయలు అయితే తీసేసుకున్నాను, ఈ కిందనైతే పెట్టాను అనమాట. ఒకసారి వెళ్దాము. చెట్టు పైన చాలానే మామిడికాయలు అయితే పండిపోయి ఉండే, అవి కూడా తీసేసుకున్నాను. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి కొన్ని చెట్టు పైన తినేసాను, కొన్ని కోస్తుంటే ఇవన్నీ కూడా పడిపోయాయి అనమాట. ఇది బాగుంది, ఒకసారి ఇదైతే తిని చూద్దాము. ఏదో తింటుండి మధ్యలో విడిచిపెట్టినట్టుంది ఇది. ఇక్కడైతే ఎక్కువ కాయలు అయితే లేవు, తక్కువే. ఇవి ఇలాగా ఒక 30 కాయల దగ్గరికి అయితే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏ తినేసింది నాకు తెలిసి అయితే ఎలకైదు అనుకుంటా. తిందాం. పండిన తర్వాత కూడాను ఎన్ని మామిడి పళ్ళు తినామేమో కానీ కోసేటప్పుడు అన్ని తింటున్నాము. చాలా బాగా పండిపోయినాయి ఇవి. నిర్మల వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళినా అక్కడ నుంచి రావడానికి చాలా టైం అయిపోయింది, దగ్గరికి 1 గంట టైం అయితే పట్టిందనమాట. ఇటు నుంచి అటు నుంచి తిరగడానికి దగ్గరికి ఒక 3 కిలోమీటర్ల పైన ఉంటుంది అనమాట. అంత దూరం అయితే తిరిగారు. తీసుకెళ్ళి ఉంచేసి రావడానికి నేనైతే కొన్ని ఉండే కదా అవి మిగిలిన చెట్లలో, అవన్నీ కూడా కోసిన కూర్చొని ఉండాను. వచ్చిన వెంటనే ఇంకా టబ్బులు తీసుకొస్తే టబ్బుల్లో పెట్టేసి ఇంకా ఊరికైతే బయలుదేరి వెళ్తున్నాము. ఊరికి వెళ్ళిన తర్వాత ఊర్లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట, అవి కూడా కొయ్యాలి, కోసి మగ్గబెట్టాలన్నమాట. ఏ విధంగా మగ్గబెడతాం అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, తాగడలో మామిడికాయలు కోసి వచ్చిన తర్వాత ఇదిగో ఊరి దగ్గర అయితే కోస్తున్నాము. ఇక్కడ ఉన్నవన్నీ కూడా బాగా కర్రగా అయితే తయారైపోయింది. తీసి చూపిస్తున్నాగండి. ఒక కాయలు అయితే పెద్దగా ఉన్నాయి కానీ ఇదిగో చూడండి ఇలా ఉన్నాయి. ఇందులో చీమలు కూడా ఉన్నాయి. చూసి ఒక టబ్బు తీసిరా, ఇక్కడ పెట్టు, ముందుకి అటు పెట్టే, కోసేస్తాను. పడతారు. జతిన్ కూడా వచ్చాడు, చిట్టి కూడా వచ్చింది, ఇక్కడ ఉన్నారు. జతిన్ అక్కడే ఉండరా మీరు? ఇంటికి ఉండేమా? అవునా? పిన్ని తోటి బొమ్మలు చూస్తుండేవా? అవును. 2 కాయల పట్టేలాగా ఉంటే బాగుండు. ఇక్కడ ఒక్కొక్క కాయకి సరిపోతుంది. ఇక్కడ పైకి ఎక్కుదామని అంటే సీమలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడానికి కూడా అవ్వట్లేదు, కోయడానికి కూడా అవ్వట్లేదు అనమాట. ఒకసారి రావేమో, అక్కడ వస్తాయి, రావని వస్తాయి. ఇక్కడ ఎక్కువగా సీమలు అయితే ఉంటాయి, ఎర్ర సీమలు. పడిపోయింది. పండే తింటారా? తినండి, తినండి. అక్కడ పెట్టి తీసుకోండి. కాదు నాన్న, అన్ని కాయలే. పండేదా ఏటి నానా? ఇక్కడ దగ్గరికి ఒక 10 చెట్ల దగ్గరికి అయితే ఉంటాయి మాయ వాళ్ళవి. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నవన్నీ కూడా నమ్మలేదు అనుకుంటా. మొత్తం అమ్మడం కాదు, నేను తినడానికి. కర్రీగా ఉన్నాయి కాయలు చూడు, ఎవరు తినరు, ఇవి కొన్నారు, తినడం కాదు కొన్నారు. కోసేద్దాం. ఈ చెట్లలో ఉన్న మామిడికాయలన్నీ కూడా కోసిన తర్వాత ఎన్ని వచ్చాయి అనేది మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్, ఈ చెట్లలో మామిడికాయలు కోయడం కాదు కానీ చీమలు మాత్రం మామూలు కుట్టట్లేదు మాకు, ఎంతంత లేవన్నమాట. ఈ పైన కనిపిస్తుంది వెనకాల చెట్టు, ఈ చెట్టుకి ఎక్కినందుకు న్యాయం చేసేవి అవి, ఇంతంత కాదనమాట. వాటిలో నామలన్నీ మొత్తం ఇంకా మనిషికి ఎక్కించేసాయి. ఇక్కడ కొన్ని అయితే తీసాము, ఒక టబ్బు దగ్గర మీకు చూపిస్తాను చూడండి. బాగున్నాయి కాయలు అయితే, పర్లేదు, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఈ కాయలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి. చీమలు మాత్రం మామూలు తిరగట్లేదు. ఈ కాయలు కోయడానికి చెట్టుకి ఎక్కని లేదు, అంతలా కుట్టాయి అనమాట. కొన్ని కాయలు అయితే ఉన్నాయి, ఇంకా అలా విడిచిపెట్టి ఇంకా కిందకి దిగిపోయాము.
కోయలేక మిగిలిన చెట్లు అయితే ఉన్నాయి, అవి కూడా ఇంకా కోసి ఇంకా అలా వెళ్దాం మరి. ఫ్రెండ్స్ ఈరోజు ఈ మామిడికాయలు అయితే కొన్ని కోసాము, కొన్ని చెట్లు అయితే ఉన్నాయి. టైం అయిపోయింది, మా మాయగారికి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్దామని అంటున్నాడు అనమాట. అందుకని చెప్పేసి పూర్తిగా అయితే కోయలేదు, ఇంటికైతే వెళ్తున్నాము. కొన్ని ఆకులు తీసుకెళ్ళేసి ఈ మామిడికాయలు మేము ఏ విధంగా మగబెడతాం అనేది మీకు చూపిస్తాను, పదండి. మామిడికాయలు ముగబెట్టడానికి రెల్లాకులు తీసుకుంటున్నాం. ఈ ఆకులతోనే ఎక్కువగా మగబెడతాం అనమాట. తర్వాత ఈ వరిగడ్డి వాటితో కూడా చేస్తాం, కానీ చాలా తక్కువ. ఇదిగో నిర్మల అంటే సారీ, ఒకసారి చూపించు చూసి. ఇదిగో ఆకులు అయితే ఇలా ఉంటాయి, రెల్లాకులు. చాలామందికి తెలిసిందే, వీటి పువ్వులు కూడా చాలా బాగుంటాయి, కాయలు కూడా వస్తాయి, పొడవుగా నల్లగా ఉంటాయి అనమాట. ఇదిగో ఈ టబ్బులో తీసుకుంటుంది చూసి. ఇలా ఈ పైన కూడాను కొన్ని ఆకులు అయితే ఉన్నాయి, చాలా విరివిగా దొరుకుతుంటాయి ఈ ఆకులు అనేవి. నా ముందర పెద్ద సెట్ అవుతుంది ఇక్కడ అనమాట, చూడండి. ఇదంతా కూడాను రెల్ల చెట్టే. ఇలాంటి చెట్లోనే ఎక్కువ పాములు ఉంటాయి మాయా. పాములు ఉంటాయి, తర్వాత పురుగులు కూడా ఉంటాయి. కొన్ని రెల్లాకులు అయితే తీసేసుకున్నాము, ఇంకా ఇవి తీసుకెళ్ళి మనము మామిడికాయలు అయితే మగ్గ పెడతాము. ఇది ఇక్కడ కొన్ని ఉన్నాయి ఈ టబ్బు దగ్గరే. సుశీల మామిడికాయలు పడతాననేసి తీసుకొచ్చింది. 2 టబ్బులు అయితే కోసాము అక్కడివి. కొన్ని చెట్లు అయితే ఉన్నాయి, ఒకేసారి తీసుకొని ఇవన్నీ మగ్గబెట్టినా సరే మనం తినడానికి అయితే కష్టం అనమాట. సో అందుకని చెప్పేసి అవి కొన్ని ఉంటే నెక్స్ట్ వీక్ అవి కోసి మగ్గబెడతాం. ఫ్రెండ్స్ తీసుకొచ్చిన మామిడికాయలు అయితే ఇదిగో ఈ టబ్బు దగ్గర కొన్ని ఆకులు అయితే పెట్టాము. ఇలా చేసి మామిడికాయలు కొన్ని ఆకులు కొన్ని చేసి మధ్య మధ్యలో ఇలా పెట్టామనుకోండి, అలా మగ్గుతాయి అన్నమాట. దీనిపైన ఏదైనా కప్పొచ్చు మనము కొద్దిగా ఫాస్ట్గా మగ్గడానికి. ఇలా కొన్ని ఆకులు తరతాగండి, స్టెప్ బై స్టెప్ అలా చేసేద్దాము. ఇలా కొన్ని ఆకులు అన్నమాట. ఇలాగా ఇవన్నీ కూడా ఇక్కడ సరిపోవు అనుకుంటున్నాను నేనైతే. ఇలా చేసి వదిలిపెట్టేద్దాం. ఇవి ఒక 2 రోజుల్లో ఇంకా అలా మగ్గుతాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, మేమైతే మామిడికాయలని ఏ విధంగా మగ్గబెట్టుకుంటాము, మీరు ఏ విధంగా మగ్గబెట్టుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఏ కెమికల్ లేకుండా చెట్టు నుండి తీసుకున్న తర్వాత మేమైతే ఈ విధంగా చేసుకుంటాము. గోని సంచిలో పెట్టి కట్టినా సరే బాగా వస్తాయి అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ బ్లాగ్స్ అనేది మరో కొత్త వీడియోతో మరలా మేము బాయ్ బాయ్.